హాయ్ గోకుల్. హాయ్ స్నేహ. ఏంటి నేను వేసుకున్న డ్రెస్ సరిగ్గా చూడలేదా? హాయ్ అని అంటున్నాడు. అవునవును చూసుండడు, లేదంటే ఏదో ఒక కాంప్లిమెంట్ ఖచ్చితంగా ఇచ్చేవాడు. ఏంటి గోకుల్ అలా ఉన్నావు? ఏం లేదు స్నేహ. ఈ రోజు నేను నీకు నచ్చే పని ఒకటి చేశాను. అదేంటో చెప్పుకో. నచ్చే పనా? ఏంటది? నేనే చెప్పేస్తే థ్రిల్లే ఉంటుందమ్మా, నువ్వు చెప్తేనే బాగుంటుంది. సారీ స్నేహ, నేను చెప్పలేకపోతున్నాను. అదేంటి నువ్వే చెప్పు. సరే, ఓ చిన్న క్లూ ఇస్తాను, చెప్పేసి. ఏంటక్లు? ఈ రోజు నేను డిఫరెంట్ గా ఉన్నానని ఒకరు అన్నారు. ఆ డిఫరెన్స్ ఏంటో కనుక్కో. నీకు నచ్చే పనేంటో ఆటోమేటిక్ గా అర్థమైపోతుంది. ఏం డిఫరెంట్గా ఉన్నావు? హెయిర్ స్టైల్ మార్చా? కాదు. ఇయర్ రింగ్స్? కాదు. బ్యాంగిల్స్ అనుకుంటా. నో నో నో. సారీ, నా వల్ల కావట్లేదు. నువ్వే చెప్పు స్నేహ. అసలుది తప్ప అన్నీ చెప్పావు. నీకన్నా ఆ నాయుడు బావే నయం. చూడగానే కనిపెట్టేశాడు. ఏంటి? ఏం లేదులే, ఈరోజు నేను కొత్త డ్రెస్ వేసుకున్నాను. పైగా నీకు నచ్చే కలర్ కూడా. అందుకే నీకు నచ్చే పని చేశాను అన్నాను. ఓ సారీ స్నేహ, చిన్న టెన్షన్లో గుర్తుపట్టలేకపోయాను. ఎనీవే, డ్రెస్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. అవును, ఇంతకీ ఏంటి టెన్షన్ అన్నా? దేని గురించి? మా అమెరికా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడని చెప్పాను కదా. అవును చెప్పావు. నిన్నటి నుండి వాడు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఓ అంతేనా? ఆ మాత్రం దానికి టెన్షన్ పడాలా? ఇవాళ కాకపోతే రేపిస్తాడు, రేపు కాకపోతే ఎల్లుండి. అవును, ఇంతకీ డబ్బులు ఇచ్చాడా? ఇస్తే టెన్షన్ ఎందుకు? ఇంకా ఇవ్వలేదు. ఫోన్ చేస్తే తీయట్లేదు. అసలు ఇస్తాడు ఎవడో కూడా అర్థం కావడం లేదు. ఏంటి గోకుల్ నువ్వు అనేది? అతను ఇస్తాడన్న ధైర్యంతోనే ఉన్నాను. అసలే ఎల్లుండి పెళ్లి. పొరపాటున డబ్బులు అందలేదు, ఆ నగలు రావు, మా అక్క పెళ్లి జరగదు. నువ్వేం భయపడకు స్నేహ, ఏదోటి చేద్దాం. ఏమో గోకుల్, ఇప్పుడు నువ్వు డబ్బులు వస్తాయో లేదో అనేసరికి కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి. ఆ నగలు లేకపోతే బామ్మ మమ్మల్ని చంపేస్తుంది. అసలే అవి వాళ్ల తరతరాల నుంచి వస్తున్న నగలంట. వాళ్ళింటికి కాబోయే కోడలు మాత్రమే పెట్టుకోవాలంట. అంత ఇంపార్టెంట్ నగలు నీకోసమే తీసుకొచ్చాను. ఇప్పుడు గనక ఆ నగలు తీసుకెళ్లేదో నా చేతులతో నేనే మా అక్క పెళ్లిని ఆపిందన్నవుతాను. అందరి ముందు దొంగలా నిలబడాల్సి వస్తుంది. ప్లీజ్ స్నేహ, నువ్వేం టెన్షన్ పడుకో. టెన్షన్ పడకుండా ఎలా ఉంటాను గోకుల్? అవి 1000 10,000 అయితే ఎవరినో ఒకరిని అప్పడిగైనా మేనేజ్ చేయొచ్చు. కానీ అది లక్షల్లో అప్పు. ఎవరిని అడిగి తేవాలి, ఎలా విడిపించాలి? ఏమీ అర్థం కావడం లేదు.